అంశాలు ముఖ్యంగా ఉద్దేశంగా తీసుకొని భారతీయాన్ని స్థాపించిన అధ్యక్షులు ఈదర భరత్ గారిని సభా అధ్యక్షతను వహించి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. మన జిల్లా వాసి శర్మ కాలేజ్లో చదువుకొని ఆ టైంలోనే డప్పులతో పాటలు పాడుతూ స్టూడెంట్స్ అందరినీ ఉర్రూతలూగించిన గాయకుడు, కమ్యూనిజం భావాలు కలిగి అభ్యుదయ పాటలు పాడుతూ కమ్యూనిస్ట్ సాంగ్స్ పాడుతూ ప్రజలను ఉర్రూతలూగించి ఎంతో ఆనందించిన అలరింపచేసిన మన వందే మాత్రం శ్రీనివాస్ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు. నల్లూరన్న పెంపకంలో ఒక విశిష్టమైన వ్యక్తిగా తయారయ్యి మంచి వ్యక్తిగా, స్నేహశీలిగా, అజాత శత్రువుగా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ప్రజలందరినీ మెప్పు పొందిన వ్యక్తి ఆయన. వందే మాత్రం సినిమా ద్వారా ఆయన ఇంటి పేరు కూడా వందే మాత్రం అయిపోయింది. అందరికీ తెలిసిందే అది. సినీ రంగంలో సినీ గాయకుడిగా అయి సంగీత ప్రస్థానం తెలుగు సినిమా రంగంలో ఒక ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలు గాంచిన వందే మాత్రం శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తెనాలి వాస్తవ్యులు, ఒంగోలుకి బాగా పరిచితులు, ఆంధ్రజ్యోతికి జర్నలిస్ట్గా మరియు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయన ఎవరో కాదు, ఏవిఎస్ గారు. ఆయన పేరు వినగానే అందరికీ నవ్వొస్తుంది. ఈజ్ ఎ గ్రేట్ కమెడియన్. ప్లీజ్ సార్, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సినిమాలో నటించిన పాత్రను ఇంటి పేరుగా చేసుకున్నారు గుండు హనుమంతరావు గారు, ప్రముఖ హాస్య నటుడు. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. A great applause. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయింది కదా. గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా మా జనరేషన్ మొత్తం ఇంగ్లీష్ మీడియం సార్, తెలుగు మీడియం అంటూ లేదు. చాలా అరుదుగా తెలుగులో మాట్లాడాలని తీసుకురావాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా ఇంగ్లీష్ వర్డ్స్ మధ్యలో వస్తున్నాయి. సో ఇది మా తప్పు కాదు, ఇది మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి పంపించిన మా పేరెంట్స్ తప్పు. అవునా కాదా? పేరెంట్స్ అందరూ ఒప్పుకోవాలి. మాట్లాడితే ఫైన్, తెలుగులో మాట్లాడితే ఫైన్. క్లాస్ రూమ్స్ లో తెలుగులో మాట్లాడితే ఫైన్. ఎవరు తప్పు? స్కూల్స్ తప్ప? సో భారతీయం, ఇది కేవలం మనం స్టేజెస్ చూస్తున్నాము, ఇది కేవలం ఏదో సమ్ కల్చరల్ ప్రోగ్రామ్ అయితే కాదు. భారతీయం ఇది ఒక భారీ, ఒక పెద్ద ప్రోగ్రామ్. ఇది భారతీయం 3 లక్ష్యాలతో కూడింది. అవినీతి వ్యతిరేకత, కాలుష్య నివారణ, అలానే ఇండియన్ వాల్యూ సిస్టమ్,
ఇండియన్ నాలెడ్జ్, దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది అంటుంటారు తెలుగు భాష కాపాడుకుందాం అనే ఇష్యూ పట్ల చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ తెలుగు లాంగ్వేజ్ని నెక్స్ట్ లెవెల్కి, అంటే ఇప్పుడున్న సైన్సెస్ వీటన్నిటిని కలుపుకొని నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ చేద్దామని ఎంతమంది అనుకుంటున్నారు? సో ఆ ప్రోగ్రామ్స్ కూడా భారతీయం టేకప్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ అన్నా హజారే మూవ్మెంట్, అందరికీ అన్నా హజారే తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎస్, యూత్ అందరికీ ఆయన లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఐకాన్. December 31 వచ్చేసరికి ఆయన ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా మనస్తాపంతో ఉన్నారు. చాలా మంది అతనేదో ఏదో పార్టీకి వ్యతిరేకమో వగేరా వగేరా ఏదేదో చెప్తున్నారు. కానీ దేనికైనా ఒక చిన్న పాస్ మాత్రమే ఇది. చాలా చాలా స్లోగన్స్తో, చాలా థీమ్స్తో మనందరం ముందుకెళ్తున్నాం. భారతీయం ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అన్నా హజారే టీంతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. వాళ్ళకి ఒక జన్ లోక్పాల్ బిల్ ఒకటే కాదు, ఇంకా చాలా ఇష్యూస్ పట్ల వాళ్ళు పోరాడబోతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్, ఎలక్షన్ పద్ధతుల్లో సంస్కరణలు. రైట్ టు రిజెక్ట్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది, చాలా మందికి తెలియదు. 49O అని కూడా అంటుంటారు. సో మనకి ఎవరైనా అభ్యర్థి నచ్చకపోతే ఏం చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ మన ఒంగోలులో ఒక 10 మంది నుంచున్నారు, 10 మంది మనకు నచ్చకపోతే ఏం చేయాలనేది చాలా మంది డౌట్ ఉండొచ్చు. మన ఎలక్షన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఒకరికి కంపల్సరీ ఓటేయాలి. కానీ ఒక కొత్త పరివర్తన కోరుకుంటున్నారు, రైట్ టు రిజెక్ట్. మనకి 10 మంది క్యాండిడేట్లు నచ్చకపోతే మాకు ఎవరు నచ్చలేదు అనే ఆప్షన్ పెడితే బాగుండిద్ది అంటున్నారు. అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, తప్పని చెప్పట్లేదు, ఇది ఒక డిమాండ్గా పైకి వస్తుంది. సో భారతీయం ఈ డిమాండ్ని అందరిలోకి తీసుకెళ్ళడానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది. లాస్ట్ ఇయర్ జన్ లోక్పాల్ పైన చూసాము. ఇయర్ ఎండింగ్కి ఒక జన్ లోక్పాల్ ఒకటే కాదు, ఇది హోలిస్టిక్గా అన్ని విషయాలు కలుపుకొని అందరిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఎలక్టరల్ రిఫార్మ్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అధికార వికేంద్రీకరణ. పవర్ మొత్తం హైదరాబాద్లో, ఢిల్లీలో ఉంది. సో లంచాలు తినేవాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. అంటే సిస్టమ్ తయారు చేస్తుంది ఇదంతా. సో ఇవన్నీ కూడా యూత్లో తీసుకెళ్ళడానికి, సో అందరిలో ఒక పాపులర్ డిమాండ్గా అందరిలోంచి వచ్చేటట్లు మంచి ఇష్యూ ఏదైతే అది తీసుకురావడం భారతీయం పూర్తిగా సహకరిస్తుంది. మీరందరూ ఈ టీషర్ట్ చూస్తున్నారు కదా, ఇదేంటిది? యువ. యువ అంటే ఏంటో తెలుసా? 35 years బిలో యువానే యూత్. కానీ చాలా మంది యూత్ అనే పేరుతో 40 years పైబడిన వాళ్ళు కూడా యూత్ అని పాలిటిక్స్లో తిరుగుతుంటారు. చాలా మంది అంటుంటారు రాజకీయాల్లో యూత్కి మేము ప్రోత్సహిస్తాము, యూత్ని మేము తీసుకొస్తాము. వాళ్ళ దృష్టిలో యూత్ అంటే ఏంటంటే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు. యాక్చువల్గా యూత్ అంటే బిలో 35 years, ఇంకా కరెక్ట్ చెప్పంటే బిలో 30. ఇండియాలో యూత్ పాపులేషన్ ఎవరికి తెలుసు? ఎంత శాతం యూత్ ఉంటారు? ఎవరన్నా చెప్పగలరా? ఒక ట్రై ఇవ్వండి. 20%, 40%? యూత్ ఎంతమంది ఉంటారు? 75. అబోవ్ 60% యూత్. బిలో 35 years యూత్ పాపులేషన్ ఇప్పుడు ఇండియాలో అబోవ్ 60. కరెక్ట్గా ఎంతో నేను చెప్పాను, అబోవ్ 60. అంటే యూత్ మెజారిటీయే కాదా? మెజారిటీయే కాదా? సో మనందరం మన కరప్షన్ మాకు నచ్చలేదు, సిస్టంలో మార్పు రావాలని మనందరం గట్టిగా ఒక్కసారి కోరుకుంటే మార్పు వచ్చిద్దా? వచ్చిద్ది. ప్రాబ్లం ఎక్కడుందంటే కమ్యూనికేషన్. మీ అందరికి ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఆ స్టోరీ భగత్ సింగ్ది. మీరందరూ కరప్షన్కి అగేన్స్టా? ఎస్ ఆర్ నో? కరప్షన్ పోవాలని కోరుకుంటున్నారా? ఎస్. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనలో ఉన్న ఒపీనియన్ బయట పెట్టాం. అంటే మైక్ అనేది కమ్యూనికేషన్, అవునా? మైక్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇంక ఏ మీడియంస్ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు? న్యూస్ పేపర్, టీవీ, ఫోన్, అంతేనా? ఇంటర్నెట్. సో మనందరం మాట్లాడుకోవడానికి ఇప్పుడు చాలా రకాల ఛాన్సెస్ దొరికాయి, లైక్ ఆల్ దీస్ మైక్స్, ఇంటర్నెట్, టీవీ, ఎవ్రీథింగ్. కానీ 1920s భగత్ సింగ్ అందరికీ తెలుసా? బ్రిటిష్ వాళ్ళతో భగత్ సింగ్ పోరాడడానికి హి డిడ్ంట్ హ్యావ్ ఎనీ చాయిస్. అప్పట్లో టీవీ లేవు, ఇంటర్నెట్ లేదు,
ఇలాగ బహిరంగ పెట్టాలంటే బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోరు. అందరినీ కనెక్ట్ చేయాలి. బ్రిటిష్ వాళ్ళు మనందరినీ ముక్కలుగా కట్ చేశారు. కాస్ట్ వైజ్గా, రిలీజియన్ వైజ్గా ఎవరు వాళ్ళు సపరేట్గా ఉన్నాం. అప్పట్లో 30 crores మన పాపులేషన్. కానీ 30 crores పీపుల్ వాళ్ళ మీద ఒకేసారి వాళ్ళని బయటికి తరమడానికి కావాల్సినంత యూనిటీ మనలో లేదు. ఆ యూనిటీ మనలో తీసుకురావడం కోసం చాలా 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 పెద్ద త్యాగం అతను చేశాడు. సో ఇలా చేయమని నేను చెప్పట్లేదు. ఒక అసెంబ్లీలో ఎవరు లేని చోట ఒక బాంబు విసిరాడు. ఎవరు? భగత్ సింగ్. ఏం చేశాడు? ఎందుకో తెలుసా? తను చెప్పాలనుకుంది దేశ ప్రజలందరికీ తెలియాలనుకున్నాడు. ఎలా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడదాం ఏంటనేది ఒక పర్టికులర్ ఐడియా అందరిలో తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ ఆయనకి వేరే ఛాన్స్ ఒకటి లేదు. సో ఏదో ఒక నోటోరియస్ చేస్తేనే అందరిలోకి వెళ్తాడని అనుకొని దానికి బెస్ట్ ప్లాన్ అసెంబ్లీలో ఒక బాంబు వేశాను. పేపర్లో వస్తుందా? అసెంబ్లీలో బాంబు వేస్తే పేపర్లో వస్తుందా? వస్తుందా రాదా? సో ఎవరు లేని చేట బాంబు వేసి పేపర్కి వచ్చాడు. సో తనకు తానుగా లొంగిపోయాడు జైలుకి. తనకు తెలుసు నెక్స్ట్ ఉరి తీయచ్చు, ఏదైనా చేయొచ్చు అని. సో అందరిని అడ్రస్ చేయాలంటే ఏదో ఒక అవకాశం కావాలి. ఆ అవకాశం ఇలా లొంగిపోయి తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి కూడా లొంగిపోయి తను ఆ ఛాన్స్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? మనందరినీ కనెక్ట్ అవ్వడానికి. 1920s మన తాతలు కూడా పుట్టిండ్రు. 23 years తను చనిపోవడానికి రెడీగా ఉన్నాడు మనందరి కోసం, మన ఇండిపెండెన్స్ కోసం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోర్టులో జరుగుతుంది కదా, మీడియా వాళ్ళందరూ వస్తారు కదా. సో తను ఏదైతే చెప్పాలనుకున్నాడో త్రూ మీడియా ఇండియన్ మాసెస్ అందరికీ తెలియజేశాడు. ఈ ట్రైడ్ ఇస్ లెవెల్ బెస్ట్. ఉరి శిక్షకు తీసుకువెళ్ళారు. సో చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ చాలా పెద్ద ప్రయత్నం చేశారు అందరిని కనెక్ట్ చేయడానికి. ఒకటే కారణం, కనెక్టివిటీ లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఏ ఇయర్లో ఉన్నాం? 2010, 2012. ఎన్ని ఇయర్స్ అయింది? 2020s తర్వాత, 1920s తర్వాత 8 years అయిందా? 80+ అయింది కదా. 8 years తర్వాత మనకి ఇంత కమ్యూనికేషన్ ఉండి కూడా మనం ఈ కరప్షన్ ఏం చేయలేకపోతున్నాం. లాస్ట్ ఇయర్ త్రూ మీడియా అన్నా హజారే గారు ముందుకొచ్చారు. సరిపోదు. అందరూ అనుకున్నారు అన్నా హజారేని తొక్కేస్తే ఉద్యమం ఆగిపోయిద్దని. లేదు, ఆయన్ని తొక్కలేరు, ఈ ఉద్యమాన్ని తొక్కలేరు. We are fighting against corruption, pollution and to save the Indian value system and Indian knowledge. దానిలో ఎటువంటి డౌట్ లేదు. మనం ఒంగోలులో ఇక్కడి నుంచే చేస్తాం. ప్రతి ఊర్లో కూడా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే ఆ పేరు మీద దాదాపు స్టేట్ వైడ్గా అన్ని చోట్ల కూడా మనం క్యాంపెయిన్స్ చేస్తాం. లాస్ట్ ఇయర్ దాని లిమిట్ ఇంతే. ఈ ఇయర్ ఈ రేంజ్కి వెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా లుక్ ఎట్ ద టీ-షర్ట్స్. ఇదేంటిది? యువ టీ-షర్ట్స్ దాదాపు అందరి చేతికి వచ్చేదాకా ట్రై చేస్తున్నాం. వెనకాల చదవండి, ఏముంది ఇక్కడ? ఏముంది? ఎవరైనా చెప్పగలరా? అక్కడ ఏముందంటే లైఫ్ సెక్యూరిటీ గురించి. ఎంతమంది 20,000 కంటే ఎక్కువ శాలరీ వస్తుంది? ఎంతమందికి వస్తుంది ప్రజెంట్? రైతులు ఉన్నారు కదా. ఇప్పుడు రైతు వరి పండిస్తున్నారు కదా, మనందరం వరి తింటున్నాం కదా, అన్నం తింటున్నాం కదా. ఆ పండించే రైతుకి తన ధాన్యం తయారు చేసినందుకు తనకు పెట్టే ఖర్చు కూడా చేతికి రావట్లా. మనం ఇప్పుడే వందే మాత్రం పాడాం, జనగణమన పాడాం, మనం జెండాను చూస్తూ మనం జై హింద్ చెప్పాం. కానీ అట్ ద సేమ్ టైం అటుపక్క రైతులు అల్లాడుతున్నారు. సరైన ధర లేదు. వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక తాత, ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ క్యాన్సర్ వచ్చింది. 4 lakhs ఖర్చు. ఆమె రోజు పనిచేస్తారు, చిన్న ఎంప్లాయీ, రోజు పనిచేస్తారు. వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు. చివరికి చనిపోయే స్టేజ్కి వచ్చారు. డబ్బు రైస్ చేయలేకపోయారు. చాలా మంది తాతలు జీవిత కాలం కష్టపడ్డారు, చెమటోర్చారు, ధాన్యం పండించారు. జీవితకాలం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి వాళ్ళకి ఎంత ఉందో. అప్పులు ఉన్నాయి, ఎక్కడో సమ్ ప్రాబ్లం ఉంది. ఇదివరకు దాకంటే అది వేరే విషయం. ఇది 3G ఏజ్. 3G సెల్ ఫోన్లు వచ్చాయి. జేబులో సెల్ ఫోన్ లేదు, బట్ ఎవరైనా లంచం తీసుకుంటుంటే సరదాగా ఫోటో తీసి ఇవ్వలేమా?
ఈజీయే కదా. ఎవరైనా ఏదైనా ఇలాంటి కల్ప్రిట్ ఇలాంటివి ఏమైనా చేస్తే 60% ఉన్నాం మనం. 60% దాదాపు ఇండియాలో అన్ని చోట్ల ఉన్నాం, ఎవ్రీ వీధిలో ఉన్నాం. మనందరం అనుకుంటే సరదా ఒక వీడియో తీలేమా, ఈజీగా కరప్షన్ మనం అంతమంగించవచ్చు. దీనికి కావాల్సిన బెటర్ కనెక్టివిటీ. మనం ఈ భారతీయం స్టేజ్లో ఇట్స్ నాట్ జస్ట్ కల్చరల్ ఈవెంట్స్, అక్కడ మొత్తం డిఫరెంట్ యూత్ ఆర్గనైజేషన్ సంబంధించిన అన్ని స్టాల్స్ వస్తాయి. ఆ పర్టికులర్ బ్లాక్లో చాలా యూత్ నెట్వర్క్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ మీ, నా ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీరందరూ కూడా నెక్స్ట్ కాలేజ్ లెవెల్కి వెళ్ళేసరికి ఏదో ఒక యూత్ నెట్వర్క్లో ఉంటారు. దే ఆర్ ఫైటింగ్ ఆన్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో యూ జస్ట్ బీ ఎ మెంబర్. జస్ట్ కనెక్టివిటీ ఉంటే చాలు, పరిచయం ఉంటే చాలు. నీ గుంటూరులో, హైదరాబాద్లో, ఢిల్లీలో నీలాంటి వాళ్ళు కొంతమందితో కనెక్టివిటీ ఉంటే చాలు, చాలా మాస్ మూమెంట్స్ తీసుకురావచ్చు. సింపుల్ మాస్ మూమెంట్స్ అంటే ఏదో రోడ్డు మీద పడి ఏదో చేయడం కాదు. ఇంటర్నల్గా ఇక్కడ మనకి ఇక్కడ రైట్ టు రిజెక్ట్ అనేది ఒకటి ఉంది. అలాంటి ఎలక్ట్రల్ సిస్టంలో, ఓటింగ్ పద్ధతిలో అలాంటి మార్పు వస్తే బాగుంటుందని ఇక్కడ ఫీల్ అయితే చాలు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి లాట్ ఆఫ్ యూత్ నెట్వర్క్స్ ఆర్ దేర్. వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. ప్రతి స్టూడెంట్ కూడా ఒక యూత్ నెట్వర్క్లో ఉండేట్లు ప్రయత్నిస్తాం. నెక్స్ట్ రాజకీయ నాయకులు ఎవరైనా ఎలక్షన్లో ఉండి ఏదైనా కరప్ట్ చేస్తే 60%కి వాళ్ళు భయపడాలి. ఎంతమంది ఉన్నాం మనం? 60%. ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ఉన్నాం? నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవడొచ్చినా సరే కరప్షన్ చేస్తే వాళ్ళని ఇరగతన్నడానికి 60% ఉన్నారు. ఇరగతన్నడం అంటే ఫిజికల్ గా కాదు, త్రూ ఆర్టీఐ అనేది ఒకటి ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్. అది ఎలా పెట్టాలో తెలుసుకుంటే చాలు, చాలా సింపుల్, ఇంట్లో చేయొచ్చు. ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. యు జస్ట్ బీ పార్ట్ ఆఫ్ సమ్ యూత్ నెట్వర్క్ చాలు. సో భారతీయం ఇట్స్ నాట్ కల్చరల్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ని ప్రోత్సహిస్తున్నాం. ఇదే ఎన్జిఓ కాదు, ఇదే సొసైటీ కాదు, ఇదే ట్రస్ట్ కాదు. భారతీయం ఇస్ ఎ మూవ్మెంట్. నిజంగా పనిచేసే ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ సపోర్ట్ ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్స్ ని మనం ఒంగోలు ద్వారా మనం బలపరిచి ఇండియా వైడ్ గా మనం లీడర్షిప్ తీసుకుందాం. వేరే చోట్ల కూడా లీడర్స్ గా తయారవడానికి మనం ఇక్కడి నుంచి ఒంగోలు ద్వారా మనం కృషి చేద్దాం. ఎంతమంది ఉన్నాం? ఎంతమంది ఉన్నాం? వీ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, మీ ఏజ్ 8th, 9th, 10th స్టాండర్డ్ కదా, 8th, 9th, 10th ఈవెన్ బిలో ఉన్నారు. మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక యూత్ నెట్వర్క్ లో, ఏదో ఒక యూత్ ఆర్గనైజేషన్ లో మెంబర్ అవుతారా? ఎస్. అయితే ఒక ఓత్ ఒకటి తీసుకుందాం, ఒక ప్రామిస్ ఒకటి చేద్దాం. ప్రామిస్ చేద్దామా? ప్రామిస్ చేద్దామా? మన ఏదో ఒక యూత్ ఆర్గనైజేషన్ లో 60% ఉంటే కరప్షన్ ఉండదు. మనకు కావాల్సింది మనం సాధించుకోవచ్చు. ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ థింగ్, వరల్డ్ వైడ్ గా ఆయిల్ సగం అయిపోయింది. ఆయిల్ మనం బస్సులో ఇక్కడికి రావాలంటే ఆయిల్ కావాలి. ఇదిగో ఈ షర్ట్ లో ఆయిల్ ఉంది, ఇది తయారు చేయాలంటే. ఇదిగో ప్రతి ప్లాస్టిక్ ఐటెంలో ఆయిల్ ఉంది. సగం ఆయిల్ అయిపోయింది. ఆయిల్ మళ్ళీ వస్తుందా? వర్షం పడితే నీళ్ళు వస్తాయి, ఆయిల్ వచ్చిందా? సో ఉన్న ఆయిల్ మొత్తం పెద్దోళ్ళందరూ యూజ్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇంకో 30 years లో ఆయిల్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? మనకు హక్కులు ఉన్నాయి కదా. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు థింక్. వీ నీడ్ టు ఆస్క్ ఆల్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూ గవర్నమెంట్ ద్వారా ఇంజనీరింగ్ కాలేజ్ లో రీసెర్చ్ కి ఎక్కువ కేటాయించండి, ప్రోత్సహించండి, విధానాలు మార్చండి అని గవర్నమెంట్ మనం అడగాలి. త్రూ పిటిషన్స్, త్రూ లెటర్స్, త్రూ డెమోన్స్ట్రేషన్స్, వీ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం? నీకు నువ్వుగా అందరూ సపరేట్ ఉంటే కుదిరిద్దా? ఎవరికి వాళ్ళకుంటే కుదిరిద్దా? నువ్వు వెళ్ళి ఎవరినైనా అడిగావనుకో, ఇది కరెక్ట్ కాదు, ఏదైనా చేంజ్ చేయండి, తంతారా లేదా? మనందరం ఏదో ఒక దాంట్లో ఒక గ్రూప్ లో మనము కంపల్సరీ ఉండాలి. సో వీ షుడ్ ఆల్ బి పార్ట్ ఆఫ్ సమ్ యూత్ నెట్వర్క్. సో లెట్స్ టేక్ ఎన్ ఓత్. ఒక ప్రామిస్ చేద్దాం. మనము స్కూలింగ్ అయిపోయిన తర్వాత, నేను స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక యూత్ ఆర్గనైజేషన్ లో మెంబర్ అవుతాను. దిస్ ఇస్ ద ప్రామిస్. చేద్దామా? చేద్దామా? ఓకే, అందరూ ఒకసారి నుంచోండి. ఓన్లీ ద 60% బిలో 35 years. మీరు యూత్ అయితే మీరు కూడా. దిస్ ఈస్ హిట్లర్స్ ప్రామిస్. చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఇలా చేద్దాం. నేను ఒక యువకుడిని అయిన తర్వాత, లేకపోతే గర్ల్స్ ఏమంటారు యువకుల్ని? యువత. నేను యువత అయ్యాక
నేను యువతి లేదా యువకుడు అయ్యాక కంపల్సరిగా ఏదో ఒక యూత్ ఆర్గనైజేషన్ లో మెంబర్ అవుతాను. సో దట్స్ ఎ ప్రామిస్. సో ఈ 12 days కూడా కూర్చోండి, ఈ 12 days కూడా రేపు మార్నింగ్ కల్లా మొత్తం ఫిల్ అయి ఉంటుంది. మీరు కంపల్సరిగా ఎవ్రీడే ఈవినింగ్ సరదాగా వచ్చి చూసి వెళ్ళండి. మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. అక్కడ ఆర్గనైజేషన్ సంబంధించిన స్టాల్స్ వస్తుంది. అక్కడ మోడల్ విలేజ్, సో ఎలాగ సాయిల్ ఎరోషన్ అందరికీ తెలుసు కదా, ఎలాగ వెళ్ళిపోతుంది ఇవన్నీ. సో ఒక మోడల్ విలేజ్ ఎలా ఉండాలో ఆ పర్టికులర్ బ్లాక్ లో అదంతా క్రియేట్ చేస్తుంది. సో ఇలా చాలా చాలా మంచి మంచి ఇష్యూస్ ఉన్నాయి. యూ నీడ్ టు గెట్ టు నో. ఎవ్రీడే ఈవినింగ్ సరదాగా మీరు ఇక్కడికి రాండి. విల్ గెట్ టు నో లాట్ ఆఫ్ ఇష్యూస్. సో సో ఇట్స్ ఆల్రెడీ 12. యాక్చువల్గా ఫిల్మ్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడు ఉండాలి సార్, 10 to 12 o'clock ఫిల్మ్ స్క్రీనింగ్. ఇట్స్ కాల్డ్ హోమ్. హోమ్ అనేది ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్. ఈ ఫిల్మ్ ఏంటంటే ఎలాగా హ్యుమానిటీ ఎలా డెవలప్ అయింది, ప్రపంచం ఎలా అభివృద్ధి చెందింది, అంటే ఫస్ట్ సన్ పుట్టుక ఎలాగా, తర్వాత ఎర్త్ ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది, హ్యూమన్స్కి ఎర్త్కి ఎలాంటి సంబంధం ఉంది, ఎలా రిసోర్సెస్ మనం యూజ్ చేస్తున్నాం, ఇలా వెళ్తే నెక్స్ట్ ఏంటి. చాలా బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ. 2 hours ఇది యాక్చువల్గా. ఇది జరగాలి, బట్ వీ స్టిల్ హ్యావ్ ఈ 12 days లో కూడా చాలాసార్లు ఈ డాక్యుమెంటరీ వేస్తాము. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. సో ఇంకా 12:30 లోపల వీ నీడ్ టు కంప్లీట్. సార్ మీరందరూ 10 minutes, కిడ్స్ అందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. ముందు హనుమంతరావు గారు మాట్లాడతారు. మనందరూ ఫేవరెట్ అమృతం. నేను ఏ సీరియల్ చూడను, ఓన్లీ అమృతం. అందరికీ నమస్కారం. పిల్లలకు ఆశీస్సులు. ఈదర హరిబాబు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారతీయం అనే కార్యక్రమం భారతదేశం అంతా చెప్పుకోదగ్గ రీతిలో ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసినందుకు ఒక్కసారి మీ చప్పట్లు హరిబాబు గారి కుటుంబానికి అందజేయండి. ముందుగా మన నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఒక్క నిమిషం పాటు నుంచొని నివాళులు అర్పిద్దాం. ఒక్క నిమిషం పాటు. సైలెన్స్. థ్యాంక్ యూ. సాంఘ జానపద చారిత్రాత్మక పురాణ పురుషుడు ఎవరయ్యా అంటే నందమూరి తారక రామారావు గారు. ఎట్టి సందేహం లేకుండా అన్ని మాధ్యమాల్లో అంటే అన్ని రచనల్లోనూ నటించిన ఏకైక నటుడిగా చెప్పుకోవాలి. ఆయన ఎన్ని పాత్రలు మనకి అందించారన్నది మీ అందరికీ తెలియందేం కాదు. రాముడు వేశాడు, రావణాసుడు వేశాడు, కృష్ణుడు వేశాడు, ఆయన దుర్యోధనుడు వేశాడు, కర్ణుడు, ఒక్కటేంటి భీష్ముడు, శివుడు, మేఘనాథుడు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీనాథుడు, విశ్వామిత్రుడు, ఎన్నో పాత్రలు, చారిత్రాత్మక పాత్రలు కూడా, పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు, ఇలాంటివన్నీ. అలాంటి మహానటుడు వర్ధంతి సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాలు ఆయన్ని తలుచుకుంటూ కళారూపాలని ప్రదర్శిస్తూ జానపదాలు, సంగీతం, నాటికలు అన్నిటినీ ఇక్కడ మీ అందరికీ 12 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఈదర హరిబాబు గారి మనసు, కళలు అంటే ఎంతో ప్రేమ ఉండబట్టే, అనురాగం, అభిమానం ఉండబట్టే ఇన్ని కార్యక్రమాలని రూపొందించారు. వాళ్ళ టీం, వాళ్ళ స్నేహితులు, మిత్రులు, పెద్దలు
అందరూ వారి పిల్లలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ 12 రోజుల యజ్ఞం చేయడం కోసం వాళ్ళు ఎన్ని నెలల నుంచి ఈ ప్రాసెస్ చేస్తున్నారని చెప్పడానికి వీల్లేదు. చాలా కష్టతరమైంది, అన్నిటికంటే ఇష్టతరమైంది. కాబట్టి ఆయన మీ అందరి కోసం మీరందరూ ప్రతిరోజు మీ స్కూలు, కాలేజ్, లేకపోతే వ్యాపారం, వృత్తిపరంగా ఎలాంటి వాటికి గ్యాప్ ఉంటే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలని చూసి అభినందించి, ఆశీర్వదించి, ఆనందించి, ఆస్వాదించి హాయిగా చూడాలని, వాటిలో ఉండే విషయాల్ని గ్రహించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నేను ఇక్కడికి రావడానికి ప్రత్యేక కారకులు శ్రీ ఏవిఎస్ గారు, వారి ఆహ్వానం మేరకు హరిబాబు గారు ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో మీ అందరినీ చూసే పాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు మరొకసారి ఏవిఎస్ గారికి, పెద్దలు మ్యూజిక్ డైరెక్టర్, గాయకులు వందే మాతరం శ్రీనివాస్ గారికి, అన్నగారు నల్లూరు వెంకటేశ్వర గారికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకు, పిల్లలకి, అందరికీ కూడా ఇందాక చాలా బాగా గెటప్పులతో వందే మాతరాన్ని, జనగణమన పాటని అభినయించిన పిల్లలకి, ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనల్ని తెలియజేస్తూ, మీ అందరి కోసం ఈ కార్యక్రమాల్ని రూపొందించిన హరిబాబు గారికి మీరందరూ రుణపడి ఉన్నారు. ఒంగోలు పట్టణంలో ఇంత ఖర్చుతో కళారూపాలని ఏర్పాటు చేసింది నాకు తెలిసి ఇన్ని రోజుల పాటు జరపడం అనేది ఇదే ప్రథమం అని నేను అనుకుంటున్నాను. ఒంగోలు చరిత్రలోనే కాకుండా ఆంధ్రదేశ చరిత్రలోనే ఈ కార్యక్రమాలు ప్రత్యేక శైలిని సంతరించుకుంటుందని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం కలిగించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు అందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరు కావాలి? హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆ సభలో ఆశీర్లైన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న గురుగారు ఏవిఎస్ గారు, గుండు హనుమంతరావు గారు, మా భరత్, అందరికి కూడా నమస్కారాలు. సభలో ఆశీర్లైన పెద్దలందరికీ, పేరెంట్స్ అందరికీ ముందుగా నమస్సులు. పిల్లలు 2+2 ఎంతమ్మా? 2 × 2 4ఏనా? 2 × 2 4, 2+2 4ఏనా? 3+3 3 × 3. అరే అలా ఎలా? సరే. 2 రెళ్ళు 4 3 మూళ్ళ 9 అన్నది ఎంత నిజమో అంత నిజము కదా. ప్రకాశం జిల్లా వారి మంచి మనసు, కష్టపెడితే కాస్తంత కరుకుదనము, ఇష్టపడితే మీ గుండె చెరుకు రసము. ఉడిపి బ్రాహ్మణ భోజనమైన 5 స్టార్ హోటలు పలావైన బలాదూరు కదా ప్రకాశం జిల్లా వారి బెల్లమన్నం. ఉడిపి బ్రాహ్మణ భోజనమైన 5 స్టార్ హోటలు పలావైన బలాదూరు కదా ప్రకాశం జిల్లా వారి బెల్లమన్నం. అతిథులకు పెట్టిన పిదపే తాము తినును, ఆకలెరిగిన వారు ప్రకాశం జిల్లా వారు.
ఇక్కడ చాలా మంది చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు మనలో నుంచే చిరంజీవి గారు, మనలో నుంచే చంద్రబాబు నాయుడు గారు, మనలో నుంచే సానియా మిర్జా, మనలో నుంచే సచిన్ టెండూల్కర్ వస్తాడు. రేపు మీలో ఎంతమంది ఏదో వస్తారు? రేపో మాపో కాగలరు మీలో కొందరైన డాక్టర్లు, రేపో మాపో మీలో కొందరైన కాగలరు డాక్టర్లు. డాక్టర్లు అయినాక పొట్టగోసి పొట్టలో కత్తెరలు పెట్టకండి. ఎందుకనగా పేషెంట్ల జేబుల్ని కత్తిరించడానికి కత్తెరలుండవండి. రేపో మాపో మీలో కొందరైన అవుతారు ఇంజనీర్లు. కేవలం ఇసుకతో మాత్రమే ప్రాజెక్టులు కట్టకండి. ఎందుకనగా సిమెంటు ఫ్యాక్టరీల యజమానులు బాధపడునండి. రేపో మాపో మీలో కొందరైన అవుతారు లాయర్లు. మెదడులో తలకాయలో మెదడుందని హంతకుల లంచగొండుల తరపున వాదించినోళ్లకు స్వర్గములో నో ఎంట్రీ బోర్డులండి, నరకంలో నూనెలో వేపుడండి. రేపో మాపో మీలో కొందరైన అవుతారు ఐఏఎస్సులో ఐపీఎస్సులో. నిరంతరం మంత్రుల, ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రుల కాళ్ల వైపు చూడకండి. నిరుపేదల నిర్భాగ్యుల కన్నీళ్లు తుడిచే కర్చీఫులు కావా